హాయ్ ఫ్రెండ్స్, క్లబ్ డే సెలబ్రేషన్స్ గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్లబ్ డే లాగ్లో డీటెయిల్డ్గా చెప్పా. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్పేది సోదా ఎన్నిసార్లు చెప్తావమ్మా అంటారని చెప్పడం లేదు. అయితే ఈసారి సెలబ్రేషన్స్ నాకు కొంచెం కంగారుగా అయింది. ఎందుకనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. తుంటరి మనసు దంటని వెతికే వేళ ఇది. పైన చూస్తే తడుపుల చార, కింద చూస్తే వెన్నెల ధార. యుద్ధానికి దారి తీసిన ఘట్టం ఇది. ధర్మరాజా, జూద విద్యలో నిన్ను ఓడించేవారే లేరట. మరి దుర్యోధనుడితో తలపడగలవా? వద్దు సోదరా, ఇదేదో దుష్ట పన్నాగంలాగుంది. అవును సోదరా, నాకు అలానే అనిపిస్తుంది. ఇది సరైన సమయం కాదనిపిస్తుంది. మరొక సందర్భాన్ని చూసుకుందాం మామ. వీరులకి ఆటవేటలలో సమయం సందర్భం ఏముంది అల్లుడా? వదిలే మామా, ఆ ధర్మరాజుకు మాతో తలపడే ధైర్యం లేదనుకుంటా. ధర్మరాజుకి భయమా? ఏంటి ధర్మ, నీకు భయమా? అటులని ఆటను సిద్ధం చేయండి. భలా, ఇక ఆటను ఆరంభిద్దామా? ధర్మరాజు కౌరవులు పన్నిన పన్నాగానికి రాజ్యం మొత్తం కోల్పోయిన తరువాత ఇప్పటికే నీ రాజ్యాన్ని కోల్పోయింది. నీ ఓటమిని అంగీకరిస్తావా లేదా ఈ జూదాన్ని కొనసాగించమంటావా? ఇక కోల్పోవడానికి నా దగ్గర ఏం మిగిలింది మామ? శకుని మామ, ఆ పాండవుల దగ్గర రాజ్యానికి మించిన ఆభరణం ద్రౌపది ఉంది కదా. ఒరి దుర్యోధన, ఏమిరా నీ ఖండకావరము? శాంతించు ధర్మ, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించడానికి ఇదే సరైన అవకాశం. ఒకసారి ఆలోచించు. రాజకీయాలు వేయమందువా ధర్మ? అటులని లెస్స పలికితివి సోదరా. సోదరా దుశ్శాసన, వెళ్ళి ఆ దాసి ద్రౌపది సభకు ఈడ్చుకురమ్ము. చిత్తం సోదరా. ఆజ్ఞాపించాలయ్యా, ఆ దుశ్శాసనుడి తల వెయ్యి ముక్కలు చేసిందా? ఓహో భీమసేన, నీవు వెళ్ళి నీ గదని విసుక్కును. అన్నా అన్నా అన్నా, ఏమైనది సోదరా? అక్కడేదో పౌరుంది సోదరా.
పవరా? ఏమిటా పవర్? ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఉంది సోదరా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదంటే ఇష్టం లేదు అంతే, పీరియడ్. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా. ఈ సంఘటన కారణంగా ఒక యుద్ధమే మొదలైంది. 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత ఇంత రక్తపాతం సృష్టించి మనం ఏం సాధించాం కృష్ణ? ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటది అర్జున. నిండు సభలో మంత్రులు, మహారాజులు, సామంతులు ఇంతమంది సమక్షంలో ఒక ఆడదాని చీరలాగుతుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకుని కొట్టకుండా కూర్చుని చూస్తున్న ప్రతి ఒక్కడూ చావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడే ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. கொட்டாயா சும்மா நடக்கிறியே தவள கட்டாயா நீ இருக்கிறியே ஓல கொட்டாயா சும்மா நடக்கிறியே தவள கட்டாயா மஜாவாய் நிக்கிறியே பஞ்சு மிட்டாயா ஆமா பஞ்சு மிட்டாயா ஐயோ பஞ்சு மிட்டாயா மஜாவாய் நிக்கிறியே பஞ்சு மிட்டாயா ஆமா பஞ்சு மிட்டாயா ஐயோ பஞ்சு மிட்டாயா சோஜாவா படுத்துக்குவேன் ஓமடியில சாஞ்சி சும்மா வாட்டமா இருக்கிறியே வாட்டர் பாக்கெட் மூஞ்சி காஞ்ச மிளகா போல நான் இருக்கிறேன் காஞ்சி என் மனசு வசுப்புறியே நீ மீன போல ஆஞ்சி 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 ఈసారి క్లబ్ డే సెలబ్రేషన్స్లో మా SPU 1 విన్ అయ్యిందండి. సో విన్నింగ్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఈయన మా డాన్స్ కొరియోగ్రాఫర్ అఖిల్ సార్. మనం విన్ అయ్యాం సార్, రండి స్టేజ్ మీదకి అంటుంటే, నేను ఎందుకులేండి మేడం, మీరందరూ అక్కడ స్టేజ్ మీద ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉండి హ్యాపీ ఫీల్ అవుతాను అంటున్నారు. ఎప్పుడు మా డాన్స్ ప్రాక్టీస్ సీరియస్గా అయ్యేది, బట్ ఈయన ఆధ్వర్యంలో మాకు ప్రాక్టీస్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా అయిందనమాట. This is not a mass song. This is mega mass song. సో అదండి, వీడియో ఎంజాయ్ చేస్తుంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.